సోషల్ మీడియాలో రాజకీయ విచ్చలవిడితనానికి చెక్ పెట్టేందుకు ఉక్కుపాదం మోపుతున్నాం అని ఏపీ సర్కార్ చెబుతుంటే గురువింద సామెతను గుర్తు చేస్తోంది వైసీపీ. మీ వాళ్ళు శుద్ధపూసలా ఏంటి, వాళ్ళ అరాచక పోస్టులు కనిపించడం లేదా ఏంటి అని ప్రశ్నిస్తూ రివర్స్లో పోలీసుల దగ్గరకు ఫిర్యాదులతో క్యూ కడుతున్నారు విపక్ష నేతలు. ఏపీ కేస్ డైరీలో కొత్త పేజీలు పుట్టుకొస్తున్నాయి. ట్రోలింగ్ ఎపిసోడ్ లో ఇప్పుడు కౌంటర్ల సీజన్ మొదలుపెట్టింది విపక్ష వైసీపీ. తమ వాళ్లపై కేసులతో విరుచుకుపడుతున్న పోలీసుల తీరును ప్రశ్నిస్తూ రివర్స్ కేసులు పెడుతున్నారు వైసీపీ నేతలు. లేటెస్ట్ గా తన మీద, మాజీ సీఎం జగన్ మీద టీడీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో అసభ్యకరమైన పోస్టింగులు పెట్టారంటూ పట్టాభిపురం పిఎస్ లో ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇది వాళ్ళు అఫీషియల్ ట్విట్టర్లో అఫీషియల్ పేజీలో దీన్ని పెట్టారు. అవమానకరంగా మీరు మాట్లాడుతున్నారు, వీరి మీద మీరు యాక్షన్ తీసుకోండి అని కంప్లైంట్ ఇవ్వడం కోసం ఇదంతా వెనకుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి లోకేష్ గారు. జై టీడీపీ ట్విట్టర్ పేజ్ లో మార్ఫింగ్ చేసిన జగన్ ఫోటోల్ని పోస్ట్ చేశారని, సోషల్ మీడియా ద్వారా తాను హెచ్చరించిన ఆ పోస్టులు ఇప్పటికీ డిలీట్ చేయలేదని వాపోయారు అంబటి. జగన్ సతీమణి మీద కూడా అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. మీకే కాదు మాకో మనోభావాలుంటాయి, అవి కూడా దెబ్బతింటాయని ఆక్రోశం వెలుబుచ్చారు. ఏకపక్షంగా వ్యవహరించొద్దు, మా ఫిర్యాదుల మీద కూడా యాక్షన్ తీసుకోండి అని డీజీపీని సూటిగా ప్రశ్నించారు. ఇప్పుడు సంవత్సరం క్రితం పెట్టారంట మా సోషల్ మీడియా వాళ్ళు, దానికి చంద్రబాబు మనోభావాలు దెబ్బతిన్నాయంట, లోకేష్ మనోభావాలు దెబ్బతిన్నాయంట, అందువల్ల తీసుకొచ్చి లోపల పెట్టేశారు. ఇప్పుడు నెల రోజుల నుంచి లోపలే ఉంటున్నారు. మరి మా మనోభావాలు దెబ్బతినవా? జగన్మోహన్ రెడ్డి గారి మనోభావాలు దెబ్బతినవా? ఇంత జరుగుతున్నా కూడా ఏ విధమైన యాక్షన్ తీసుకోకపోవటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. డీజీపీ గారిని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను, మీరు ఏకపక్షంగా వ్యవహరించేటట్టుగా ఉండకూడదు. చట్టం తన పని తాను చేసుకు వెళ్లే విధంగా ఉండాలి. మేమందరం కలిసి ఒక కంప్లైంట్ ఇస్తే దానికి ఒక లాజికల్ ఎండ్ ఉండాలి. దీనిలో అవాస్తవం. అంబటి రాంబాబు గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ అంతా అభూత కల్పన అని చెప్పండి. పోనీ కొంతమంది పని కట్టుకొని వైసీపీ కండువా కప్పుకొని తన వ్యక్తిత్వాన్ని కూడా దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. పోలీసులు స్పందించకపోతే కోర్టుల్ని ఆశ్రయిస్తామని, న్యాయం జరిగే వరకు ఏపీ ప్రభుత్వంతో పోరాడతామని హెచ్చరించారు మాజీ మంత్రి అంబటి.